అందరికీ నమస్కారం. నా పేరు మండవ రఘుపతిరావు. ప్రకాశం జిల్లా నాగులుపులపాడు మండలం ఓబన్నపాలెం గ్రామం. నాకు కనీసం 40 సంవత్సరాల అనుభవం ఉంది వ్యవసాయంలో. నేను ప్రకృతి వ్యవసాయం 7 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఈ సంవత్సరం గత సంవత్సరంలో నేను ఘనజీవామృతం తోడటం జరిగింది. తర్వాత PMDS 30 రకాల విత్తనాలు తీసుకొని బీజామృతంతో విత్తన శుద్ధి చేసి ఒక 6 రకాలు ఎంచుకొని లైన్ సోయింగ్ పద్ధతిలో వేసి మిగతా 24 రకాలు మొత్తం కలిపి చల్లటం జరిగింది. వీటిలో నేను కనీసం 10,000 రూపాయలు ఆదాయం తీసుకోవడం జరిగింది. తర్వాత పశుగ్రాసం కింద గొర్రెలు వాళ్ళకి నేను 5,000 రూపాయలకి అమ్మటం జరిగింది. మళ్ళీ అమ్మితే నేను PMDS చేసి ఒక 30 రకాల విత్తనాలు PMDS విత్తనం శుద్ధి చేసి నేను 45 రోజులకి పొలంలో కలిగి దున్నడం జరిగింది. 2 సార్లు PMDS వేసిన తర్వాత ప్రధాన పంట వరి వేయటం జరిగింది. వరి కొసలు దుంచి గాలి బాటలు పెట్టి వేయించడం జరిగింది. నేను మెయిన్గా 2-3 సంవత్సరాల నుంచి వరి వేస్తున్నాను. ఈ సంవత్సరం DPM మేడం గారు చెప్పినట్లు నేను గట్ల మీద ఒక 20 రకాలు వేయటం జరిగింది. ప్రకృతి వ్యవసాయంలో జీవామృతం 15 రోజులకు ఒకసారి పారించడం జరిగింది. తర్వాత అగిల్లో వాడటం జరిగింది. దశపర్ణి కషాయం, కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణము, ప్రకృతి వ్యవసాయం కషాయాలు తయారు చేసుకుని వాడినందువల్ల బాగా విపరీతంగా పండినయి. ప్రకృతి వ్యవసాయంలో పండించినందువల్ల మాకు వరి ఎకరాకు వచ్చేసి 32 బస్తాలు దిగుబడి అయింది. అదే కెమికల్ అయితే 25 బస్తాలే అవుతుంది. ఖర్చు ఎక్కువ అవుతుంది కెమికల్లో. ఈ ప్రకృతి వ్యవసాయంలో పురుగు అనేది ఉండదు, కలుపు రాదు. అందువల్ల మాకు ఖర్చు తగ్గిపోయి ఆదాయం ఎక్కువ వచ్చింది. గట్ల మీద టమోటాల్లో బాక్స్ వచ్చేసి 1000 రూపాయల లెక్కన 15 బాక్సులు అమ్మటం జరిగింది. 15,000 వచ్చినాయి. ఇదిగా ఆకుకూరలు, క్యాబేజీ, క్యాలీఫ్లవరు ఇట్లా ఈ మిగతా అన్నీ ఒక 5,000 రూపాయలు వచ్చినాయి. మొత్తం 20,000 రూపాయలు నాకు ఓన్లీ గట్ల మీద వేసినందువల్ల వచ్చినాయి. PMDS వేసినందువల్ల వచ్చిన డబ్బులతోటి నేను వరికి అయ్యే ఖర్చులన్నీ పెట్టుకొని వచ్చాను. ఇప్పుడు గట్ల మీద వేసినవి నాకు 20,000 రూపాయలు ఆదాయం వచ్చింది. ఎకరాకు 32 బస్తాలు నాకు ఒడ్లు బండినవి. ఆవరేజ్ మీద 2,000 వేసుకున్నా 64,000, ఈ 20 84,000. గడ్డి ట్రక్ అయింది. గడ్డి పశుగ్రాసం వాళ్ళకి 18,000 వచ్చినాయి. ప్రకృతి వ్యవసాయంలో వచ్చిన తర్వాత పొలం గుల్లబారుతుంది. గుల్లబారి బాగా మొక్కలు ఎదగటానికి బాగా స్కోప్ ఉంటుంది. ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి తినడం వల్ల మా ఆరోగ్యాలు బాగున్నాయి. ఇదివరకు రసాయన పురుగు మందులు వాడినందువల్ల పొలం చెడిపోయింది. దానికి తగ్గట్టు మాకు ఆరోగ్యాలు కూడా సరిలేక జబ్బులు అనేవి వచ్చినాయి. ప్రకృతి వ్యవసాయంలో ఖర్చు తక్కువ, ఆదాయం పెరిగింది. అప్పుడు రసాయన ఎరువులు వాడినప్పుడు ఖర్చు ఎక్కువ, ఆదాయం తగ్గింది. ఇప్పుడు ఆరోగ్యంగా ప్రకృతి వ్యవసాయంలో పండించుకొని తింటున్నాం.
ప్రతి ఒక్కళ్ళు మీ ఆరోగ్యాలు కాపాడుకోవడానికి కొంచెం ఒక అర్ధ ఎకరంలోనైనా మీరు వేసుకుంటూ 10 మందికి మనకు సరిపోయేటట్టు పండించి మనం అందరికి మేలు చేయటం అనేది మన ప్రకృతి వ్యవసాయం యొక్క భావన. తోటి రైతులందరికీ నేను ఒకటే చెప్పుకుంటున్నాను. ప్రకృతి వ్యవసాయంలో మనం పండించుకున్నందువల్ల మన ఆరోగ్యాలు బాగుంటాయి. మన పొలం బాగుంటది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీరు ప్రకృతి వ్యవసాయం చేయాలని కోరుకుంటున్నాను.